హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఏమీ లేదండి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినేసేలాగా వాక్కాయలతో ఆవకాయ పెట్టబోతున్నాను. దానికి 1 కప్పు వాక్కాయలు ఇలాగ గింజలు తీసేసుకుని ఇలాగ సన్నగా చీరికలు తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అది 1 కప్పు. 1/2 కప్పు కారం, 2 స్పూన్స్ ఆవపిండి, సాల్ట్ సరిపడా, పసుపు, ఒక నిమ్మకాయలో హాఫ్ లెమను అండ్ పోపులండి తెలిసిందే కదా, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఈ పోపులోను. అది ఈ ప్రాసెస్ ఏంటంటే, పోపు ఫస్ట్ పెట్టేసుకోవాలి, చూపించాను కదా ఇప్పుడే. ఆ పోపు అంతా చల్లారాలి బాగా. ఇప్పుడు ఈ వాకాయ ముక్కలు, కారం, ఆవపిండి, సాల్ట్, పసుపు అన్నీ కలిపేసుకోవాలి. మనం కలిపేసుకున్నాక అప్పుడు ఆయిల్ వేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారా, ఇలాగ మొత్తం అంతా కలిసిపోవాలి. కలిసిపోయాక ఇదిగోండి, ఇది పల్లి ఆయిల్. మీరు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇన్స్టెంట్ ఆకాయ కదండి, అందుకని. ఇప్పుడు లెమన్ సీడ్స్ రాకుండా ఇలా పిండుకోవాలి. ఇవ్వండి, పోపు వేసుకున్నాం కదా, అలా ఇలా సుతారంగా ప్రేమతో కలపాలండి. ఇది ఎట్టలా లేకపోతే ముక్కలుగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి వాకాయ ముక్కలు. ఇవ్వండి, మన యమ్మీ వాకాయ ఆవకాయ రెడీ అయిపోయింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి అమ్మ ఈ వాకాయ ఆవకాయ ఎప్పటికీ మర్చిపోలేమండి, అంత విలువైంది. ఇన్స్టెంట్ ఆవకాయలో ఏదైనా ఉంది అంటే ఈ వాకాయ ఆవకాయనే చెప్పచ్చు. వేడి అన్నంలో కాస్తంత వాకాయ ఆవకాయ వేసుకుని అలా నెయ్యి తగిలించి కలుపుకొని తింటుంటే ఉంటుందండి జన్మ మైమర్చిపోతారంటే. ఏంటి నమ్మరా? నా స్టైల్లో వాకాయ ఆవకాయ, ఇన్స్టెంట్ వాకాయ ఆవకాయ చేసుకుని తినండి, మీరే చెప్తారు అప్పుడు. ఇంకొన్ని ఫైనల్ లుకింగ్ అయితే ఎలాగుంది మన వాకాయ ఆవకాయ ఇన్స్టెంట్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.